మహాగణుడువైన తండ్రి, నీ దివ్యమైన నామములో మీకు స్తోత్రములు చెల్లింతా ఉన్నాం. యో ప్రభా, నీ కృపా, నీ దయా, నీ సంకల్పమును బట్టి సహాయం దయచేయమని. యో నీ కృపతో నింపండి. అయా దేశ నాయకులను, అధికారులను, మనుషులను, ప్రతి ఒక్కరిని, డాక్టర్లను, పోలీసు బలగమును మంచి సేవలు అందించే సహాయం చేయండి. మా దేశమంతటను ప్రజలందరినూ మీరు దీవించమని, యేసుక్రీస్తు నామములో మంచి సావాసములోకి వచ్చే భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలములోను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో నేను చెప్పేది ఏంటంటే, నీ సావాసం ఎవరితో ఉంటుంది? నీ సావాసం అంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలు ప్రతి వీడియో వెలిసేరు మహిమ మందిరము తరపున మీకు అందబడతా ఉన్నాయి. ప్రభు మహిమ కొరకే, ప్రభు మహిమ కొరకే. ప్రభు మహిమను బట్టి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా వీడియో ఎవరు చూసినా దేవుడు వారిని దీవించును గాక. చూడని వారిని కూడా చూడటానికి కృప దయచేయును గాక. ఈ రకంలోనైనా సువార్త విన్నవారు వినవారికి అనేకులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కొన్ని వీడియోలు మేము ప్రోత్సాహం చేయటానికి అవకాశం ఉంటుంది. అంచేత మీ ధన సహాయం కానీ మీ సపోర్ట్లు కానీ ఏం అవసరం లేదు. అయితే సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుని కృప చూపితే ఇంకా కొన్ని వీడియోలు ఇలా చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. వెలిసేరు మహిమ మందిరం తరపున అందించబడతాం. తప్పనిసరిగా షేర్ చేస్తారు కదా, మర్చిపోరు కదా. చూసేవారు తప్పనిసరిగా పక్కనే బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితే గంట వస్తుంది, గంట నొక్కితే మళ్ళీ కింద గంట వస్తుంది. దాన్ని ఈ పక్కనే లైక్ తప్పనిసరిగా, మీకు తెలియంది ఏమీ లేదు, ప్రతిదీ మీకు తెలుసు. అంచేతనే మీరు షేర్ చేయ అని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తాను. దేవుని వాక్యము పరిశుద్ధమైన లేఖనములు తెలియపరుస్తూ ఉన్నాయి. 1 యోహానుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. తండ్రితో సావాసము, పరమ తండ్రితో సావాసము, పరమ తండ్రితో సంభాషము. నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు? నువ్వు ఎవరితో సంభాషణ చేస్తున్నావు? ఫోన్లోని ఎంతసేపు? గంటల గంటలు గంటల గంటలు గంటల గంటలు. ప్రేమైన వారులారా, ఇది దేవుని ఏర్పాటు. దేవుని రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి. నీ సావాసము దుష్టులతో కానీ దుర్మార్గులతో కానీ ఎవరితో సావాసం చేయటానికి లేదు. మంచి సావాసం తండ్రితో సావాసం చేయాలి. తండ్రి నీకు మంచి బుద్ధులు నేర్పుతాడు. తండ్రి నీకు మంచి గుణాలు నేర్పుతాడు. తండ్రి నిన్ను బాగు చేయాలని, తండ్రి నిన్ను అధిక్యముగా మంచి ఉన్నత తలములో నిలబెట్టాలని తండ్రి సావాసానికి పిలుస్తూ ఉన్నాడు. రెండోదిగాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. కుమారుడు సావాసము నాకు. తండ్రి తన కుమారుని భూలోకానికి పంపించారు. మొదట తండ్రి సావాసము, రెండోది తన కుమారుడైన యేసుక్రీస్తు వారు సావాసం. మంచి సావాసం. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నా కొరకు, దేశ ప్రజలందరి కొరకు ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు వారు సావాసానికి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి.
నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. తండ్రిని అడిగి తండ్రితో పాటు, తండ్రి నేను ఏది అడిగితే అది ఇస్తారు కనుక మీరు నన్ను అడిగితే ఏది అడిగితే నేను అది ఇస్తాను. అంచేత విశ్రాంతిని అడగటం అంటే దురాశతో కాదు. నీకు ఏది కావాలో, ఏది అవసరం, పిల్లల చదువుల కొరక, ఉద్యోగముల కొరక, లేకపోతే ఏదైనా దేవునితో సావాసము కలిగి ఉంటే తప్పనిసరిగా నువ్వు నీతి మార్గములో నడిస్తే యేసుక్రీస్తు వారు సావాసము మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మూడోది పరిశుద్ధాత్మ సావాసం. పరిశుద్ధుల సావాసము, పరిశుద్ధాత్మ సావాసములోకి రావాలి. ఒకటి తండ్రి సావాసము, 2 కుమారుడు సావాసము, 3 పరిశుద్ధాత్మ, పరిశుద్ధులు సావాసం. పరిశుద్ధాత్మ పరిశుద్ధులు ఉన్న కాడే ఉంటారు. అపకారం చేసేవారు, అన్యాయం చేసేవారి దగ్గర, దుర్మార్గం చేసేవారి దగ్గర, వ్యభిచారం చేసేవారి దగ్గర, దొంగతనం చేసేవారి దగ్గర ఆయన ఉండడం. పిలుస్తున్నాడు, దొంగనైనా మారుతాను, దోషినైనా మారుతాను, వ్యభిచారినైనా మారుతాను, పాపములు ఒప్పించి మారుతాను. ప్రభు చెంతకు వస్తే, పరిశుద్ధాత్మ సావాసములోకి నీ వస్తే, ఆయన సావాసం గొప్పది. ఆయన సావాసానికి వచ్చిన వాళ్ళు చెడిపోయిన వారు ఎవ్వరూ లేరు ఈ భూలోకంలో. చేత పరిశుద్ధాత్మ సావాసములోనికి. 4వది వెలుగులో ఉన్న ప్రకారము, వెలుగు సావాసం. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. చీకట వేరు, వెలుగు వేరు. చీకట వేరు, వెలుగు వేరు. వెలుగు సావాసం కావాలి, మంచి సావాసం కావాలి. చేత నీవు వెలుగులో నడిచినట్లు, ప్రకాశముంచినట్లు దేవునికే మహిమ కలుగునగాక. ఇక్కడ మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చెలవెత్తా ఉంది. వెలుగులో చేత ఆయన ఎలుగు అయి ఉన్నాడు గనక మనమందరము ఎలుగులో నడిచిన ఎడల అన్యోన్య సావాసము గలవారము. ఆయన సావాసం గొప్పది. చీకటి వేరు, చీకటి సాతాను శక్తులకు సంబంధించింది. ఎలుగు సావాసం ప్రభువుకు సంబంధించింది. నేను ఎలుగులో ఉన్న ఎడల, ఆయన ఎలుగై ఉన్నాడు కనుక ఆయన సావాసానికి వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు. ప్రియుల దేవునికి మహిమ కలుగునుగాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లోని శ్రమలలో పాలగుట ఎట్టిదో. శ్రమలలో కూడా ఎవరైనా శ్రమలు పడినా శ్రమలలో కూడా పాలు పొందాలి. శ్రమలలో ఉన్న వారితో కూడా సావాసం చేయాలి. ఎంచేత అంటే మంచి సావాసం. ప్రభు శ్రమలలో ఉన్నాడు. శ్రమలలో నీవు సావాసం ఉన్నావా? అయ్యో నాకు శ్రమ వచ్చిందని నువ్వు పారిపోతున్నావా? ఈ సావాసాలు కడిగి నీ సావాసం శ్రమలలో కూడా ఉండాలి. నీ శ్రమలలో ఉండాలి, ఎదరవారు శ్రమలలో కూడా నీవు పాలు పొందేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 6వది సేవలో సావాసము. సేవలో సావాసం చేస్తున్నావా? లోకంతో సావాసం చేస్తున్నావా? ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. ప్రేమైన వారులారా, సేవలో సావాసం, సేవ గొప్పది. ఆ సేవలో కూడా నీవు సావాసము కలిగి ఉండాలి. ఆ సేవలో నువ్వు సావాసం ఉంటున్నావా? లోక సావాసములో నువ్వు ఎక్కువ గడుపుతున్నావో నాకు తెలియదు, కానీ ఆ సావాసములో సావాసం బలపరచాలి. నన్ను బలపరిచేవారు పట్ల నేను సమర్థమును చేయువాడునై ఉన్నాను. ఎంత గొప్ప మాట అండి! ఆయన బలపరచాలి, ఆయన సేవను బలపరచాలి. అనేకులు నరకానికి పోతున్న వారిని, అనేకులు జారిపోతున్న వారిని, అనేకులు తాగుడులో జోజాలతో తగమగలాడుతున్న వారు, కుటుంబాలతో తతమతలవుతున్న వారిని ఆ సావాసములోకి వచ్చిన ఎడల ఎంత గొప్ప భాగ్యమండి! ఎంత గొప్ప భాగ్యము! దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు! శక్తివంతుడు, బలవంతుడు. ఆయన చాలా గొప్ప దేవుడండి, చాలా గొప్ప దేవుడు. అలాంటి దేవుడిని మనము
ఇడిసి పెడతాం కుదరదు. అంచేత సేవలో సావాసం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని, సువార్తలో సావాసము. సువార్తలో సావాసం చేస్తున్నావా? సువార్త ప్రకటించటానికి, సువార్త భారము నా మీద మోపుబడి ఉన్నదని అపొస్తలుడైన పౌలు, నేను సువార్తను ప్రకటించిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు ఆయన. చేత ప్రియులరా, సువార్తను ప్రకటిద్దాం. తండ్రి సావాసంతో, కుమారుడు సావాసంతో, పరిశుద్ధాత్మ సావాసంతో, పరిశుద్ధుల సావాసంలో, శ్రమలలో ఉన్న వారిని కూడా బలపరచటానికి సావాసంలో, అలాగే ఎలుగులో సావాసం, ఎలుగు ప్రజలతో సావాసం, అలాగే శ్రమలలో సావాసం, సేవలో సావాసం, అలాగే ఆయన సువార్తలో కూడా సావాసం కలిగి నీవు నేను జీవించాలని అట్టి కృప దేవుడు మనకి సహాయం దయచేయునుగాక. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం కూడిన మనకు ఇప్పుడు చేసిన ప్రార్థన సదానిత్యం తోడై ఉండునుగాక.